హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే జొన్నలో మొత్తం పురుగైంది ఫ్రెండ్స్. పచ్చజొన్న చేనులో మా దగ్గర మొత్తం సుడి కొరుకుతుంది. అందుకోసమని కొన్ని మందులు తీసుకొచ్చిన. ఈ మందులు ఏ విధంగా పనిచేస్తుందని ఇవి మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ప్రోటాన్ చూడండి ఫ్రెండ్స్. ప్రోటాన్ అనే మందు ఫ్రెండ్స్. ఇది ఏమన్నాడంటే 12 పంపులకు కలుపుకోమన్నాడు ఫ్రెండ్స్. ఇది 12 డబ్బాలు అంటే మన డబ్బా 20 లీటర్లు ఉంటుంది కాబట్టి 20 లీటర్లు 12 డబ్బాలు ఫ్రెండ్స్. 12 డబ్బాలకు కలుపుకోలేదు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది అంటు మందు. వర్షం వచ్చినా కూడా మనకు మందు అనేది కడకపోకుండా, వర్షం వచ్చినా కూడా మనకు కడకపోకుండా ఫ్రెండ్స్. ఇది అంటు లాకుంటుంది మొత్తం. ఇది వచ్చేసి సగం కలుపుకోమన్నాడు ఫ్రెండ్స్. ఇది సగం మాత్రమే. ఇంకో ప్రోటాన్ మందు అనేది ఇంకో 12 డబ్బాలకు సపరేట్ ఉంది. మాకు సరిపోదు, 24 డబ్బాలకు కావాలి. ప్రస్తుతానికైతే 12 డబ్బాలకు కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇది సగం వేసుకున్నాము. తర్వాత అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక అగ్రి 82 ఫ్రెండ్స్. ఇది అగ్రి 82, ఇది వెస్టేజ్ మందు. ఇది కూడా అంటులాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కూడా వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇంకా ఈ డబ్బులో కలుపుకున్నాము చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ విధంగా అయింది. అంటు కలుపుకున్నాము. ఈ మందులు అనేటివి మొత్తం కలుపుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకొని డబ్బాకు పోసిన. ఇక జొన్న చేను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అదేవిధంగా చూడండి, ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మొత్తం ఇక ఈ సుడి ఉందా, మొత్తం ఈ సుడిలోనే ఉండవు ఫ్రెండ్స్. మొత్తం జొన్న అంతా సుడి లెస్స కొరుకుతుంది మొత్తం. ఆయన ఏమన్నాడంటే ఇంకా సుడి వీకి కొట్టమన్నాడు, కానీ ఈ 4 ఎకరాలకు సుడి వీకాలంటే కాదు కదా ఫ్రెండ్స్. అందుకోసమనే సుడి వీకకుండానే కొడుతున్నాం. ఏమో చూద్దాం. ఇక ఈ విధంగా కొరక తిన్నది. లోపల పురుగులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, మీకు సుడి వీకుదాం. ఇందులో అవుతుంది పురుగు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ పురుగు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్క మొక్కకున్న ఫ్రెండ్స్. ఇది మొక్క మొత్తం సర్వనాశనం చేసి పెడుతుంది. అందుకోసమనే మందు తీసుకొచ్చి కొడుతున్నాం. ఇప్పటివరకే చాలా లేట్ చేసినాం. అదేవిధంగా జీడ కూడా ఉన్న ఫ్రెండ్స్. ఇది తిని ఏరిగింది మొత్తం. ఇంకా ఇందులో కూడా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. మొత్తం తిని వేసింది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ప్రతి ఒక్క దంట అలాగే చేసింది. ఇది ఉందే, ఈ విధంగా ఉంది చూడండి. మొత్తం ఇదే విధంగా మొత్తం సర్వనాశనం చేసి పెట్టింది ఫ్రెండ్స్. మేము ఇప్పటికే యామారినాం, చాలా లేట్ చేసినాం అనిపిస్తుంది. ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, మందు ఈ విధంగా స్ప్రే చేస్తున్నాం. బాగా పడుతుంది అమ్మమ్మ. సుడిలా ఇట్లా దగ్గర కానిచ్చి పెట్టు దానికి. ఎందుకంటే గాలి చాలా వేస్తుంది ఫ్రెండ్స్. గాలి వేయడం వల్ల మొత్తం మందు అనేది బయటికి ఎగిరిపోతుంది. ఒకసారి చూడండి, జొన్న ఈ విధంగా పెరిగింది. కానీ నేను లైఫ్లో ఎన్నడూ చూడలేదు ఫ్రెండ్స్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఈ పచ్చజొన్నకు మందు కొట్టుకాము. ఇన్ని దినాల కొలి అసలు ఎన్నడూ లేకుంటుండే ఫ్రెండ్స్. అసలు ఈ పచ్చజొన్నకు మందు కొట్టుకాం అనేదే లేకుంటుండే. ఇప్పుడు అన్ని రోగాలు మొత్తం తయారవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ జొన్న చేను కూడా మందు కొట్టాలంటే విచిత్రం ఫ్రెండ్స్. అసలు నాకే అర్థమైతే లేదు. మందే పరిచయం అవుతుండ్రు. ఏంట్రా మీరు జొన్న చేనుకు మందు కొడుతుండ్రా అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయింది. కొట్టకపోతేనేమో ఈ జొన్న అయ్యేటట్ల లేదు. దీన్ని ఇప్పటివరకు అయితే కలుపు కూడా తీయలేదు ఫ్రెండ్స్. వర్షం బాగా పడ్డది, కింద కలుపు కూడా తీయాలి. మొత్తం గడ్డి అంతా వీకాలి. చూడండి ఫ్రెండ్స్, దంటుని ఏ విధంగా కొరికింది చూడండి ఒకసారి. కొరికింది సర్వనాశనం చేసి పెట్టింది. ఆయన మొత్తం ఇక ఈ విధంగా సుడి వీకి కొట్టమన్నాడు ఫ్రెండ్స్ మందుల షాప్ అయినా. కానీ ఇన్ని విధంగా వీకాలంటే ఎంత అంటే వీక్తాం ఫ్రెండ్స్, చాలా ఉంది. అందుకోసమనే ఏమన్నా కానీ అని చెప్పి ఇక మందు అయితే కొడుతున్నాం. తర్వాత దేవుందయ్యా ఉంటుందా పోతుంది అనేది చూడండి. ప్రతి ఒక్క దానికి పురుగు ఉంది ఫ్రెండ్స్.
లోపల చూడండి చిన్న చిన్న పురుగులు కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇంకా లోపల కొద్దిగా జీడ లేకుండా మొత్తం జీడ ఉన్నది. మొత్తం తిన్నది ఇడిచింది మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో మనకు నీళ్ళు కూడా ఎక్కువ దూరం లేకుండా ఆ బోర్కించి పైపులు అనేది ఇక్కడ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ముందర కూడా పైపులు వేసినాము. ఇట్లే మనం ఇప్పుడే ఇక్కడ వేసుకున్నామంటే మనకు మొత్తం ఇల్లు అంతా బుర్జ అవుతుంది కాబట్టి అందుకే పైపు ఇక్కడ తీసినాము. తర్వాత ఒక్కొక్క పైపు ఎక్కించుకుంటే అక్కడనే ముందరకు పోతే మనకు నీళ్ళు అనేది దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ప్లాన్ చేసినాం. ఒక డబ్బా అయితే అయిపోయింది. నాకు తెలిసి మందు సరిపోదు, 24 డబ్బాలకు తెచ్చినాం కానీ సరిపోదు. ఇప్పుడు ప్రస్తుతానికి 12 డబ్బాలకు కలుపుకున్నాము. ఇంకా 12 డబ్బాలు అయినా కూడా సరిపోదు. నాకు తెలిసి 2 ఎకరాల వరకు వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ 24 డబ్బాలు కావాలి ఫ్రెండ్స్. నాకు ఎన్ని మొత్తం కలిసి ఒక 5 సార్లు వచ్చింది ఫ్రెండ్స్. అంతే, ఒక డబ్బా 5 సార్లు 20 లీటర్లు ఒక 5 సార్లు వచ్చింది. ఈ విధంగా అయితే మందు సరిపోదు. చాలా ఉంది, 4 ఎకరాల చేను అంటే చాలా ఉంది ఫ్రెండ్స్ జొన్న. సార్ చూడండి, ఇక బోరు కూడా దగ్గరికి వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, మందు మొత్తం అయిపోయింది. మందు సరిపోలేదు, ఇంకొక ఎకరా ఆసారా మిగిలింది ఫ్రెండ్స్. ఇక మా దగ్గరలో కోడంగల్ అనే పట్టణం ఉంది, దాంట్లోకి వెళ్ళి తీసుకురావాలి. మా ఊళ్ళో అయితే దొరకదు మందు. మాకు కూడా ఆకలి అవుతుంది. పొద్దుగల 9 గంటలకు వచ్చినాము, ఇప్పుడు 5 అవుతుంది టైము. ఇప్పుడు మందు తెచ్చినాను కూడా అయిపోయేటట్లు లేదు ఫ్రెండ్స్. అందుకోసమనే ఇప్పుడు సాయంత్రం తీసుకొచ్చి రేపు పొద్దున్నే మళ్ళీ కొట్టడానికి స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ కూడా అయిపోయింది, మందు డబ్బాల ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంటికి తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టాలి దాన్ని ఊపేది కూడా ఉంది, కానీ ఊపాలంటే చేతులు చాలా రొల్లు వేస్తున్నాయి. అందుకోసమనే ఈ కడవలు కూడా అన్నీ ఇంట్లో ఇక్కడ చెంకడ ఇల్లుంది, ఇంటికి పెట్టి పోతాం ఫ్రెండ్స్. చూడండి, కొట్టి పొద్దుగాల నుంచి పులసీలు తిండు బాగా. పులసీలు ఆకలి అవుతుంది అంట బాగా. తిని ఇక మంద అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఈ నీళ్ళు వేసినాం ఇంట్లో, పైపులు దూరంకించి మోసుకోవాలంటే కాదంటని చెప్పి చూడండి ఫ్రెండ్స్, పైపులు ఎట్లా వేసినాం. ఇది వరకు వేసినాం. ఇంకొక ఎకరాకు మిగిలింది ఫ్రెండ్స్ మందు కొట్టడానికే. చూడండి, జనసేన ఈ విధంగా ఉంది. మళ్ళీ కలుపు తీయాలి ఫ్రెండ్స్, మధ్యలో కలుపు తీయాలి. మళ్ళీ ఒకసారి ఈ సాలులో మొత్తం కలిసి గడ్డి మొత్తం పీకాలి. ఈ కలుపు మొక్కలను పీకి నడుమ కూడా మళ్ళొకసారి రొప్పాలి ఫ్రెండ్స్. రొప్పితే ఇక దీని పని అయిపోతుంది. అదేవిధంగా అడిగి పందులు కూడా చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆడిట దొవినాయి, బాగానే కొట్టినాయి జొన్నని. ఈ కట్టెలు వాతినాం కదా ఫ్రెండ్స్. వీటికి వైర్ చుట్టాలి ఫ్రెండ్స్. మొత్తం బెండింగ్ వైర్ అనేది చుట్టాలి. చుడితే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి.